హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడితే ఒకే ఒక పేరు పదే పదే వినిపిస్తుంది. అదే కోకపేట్. కానీ నిజంగా చెప్పాలంటే కోకపేట్ ఎందుకింత క్రేజ్ అవుతోంది? ఇది కేవలం హైప్ మాత్రమేనా? లేదా నిజంగా భవిష్యత్తున్న ప్రాంతమా? ముందుగా కోకపేట్ లొకేషన్ గురించి మాట్లాడాలి. కోకపేట్ అనేది హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం. గచ్చిబౌలి, నానక్రామ్‌గూడ, నియోపోలిస్ వంటి ముఖ్యమైన ఐటీ మరియు కమర్షియల్ హబ్‌లకు కోకపేట్ చాలా సమీపంలో ఉంటుంది. ఇక్కడ ఉండే ప్రధాన అడ్వాంటేజ్ ఏంటంటే ఆఫీస్లకు చేరుకోవడానికి ఎక్కువ ట్రావెల్ టైం అవసరం ఉండదు. అందుకే ఈ ప్రాంతం ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ మరియు ఇన్వెస్టర్లకు అత్యంత ఆకర్షణీయంగా మారుతోంది. రియల్ ఎస్టేట్ గ్రోత్ వెనుక ముఖ్యమైన కారణం ఏంటంటే ఉద్యోగాలు. కోకపేట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఐటీ పార్కులు మరియు గ్లోబల్ కంపెనీల ఆఫీసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో పనిచేసే ఐటీ ఉద్యోగులు మరియు కార్పొరేట్ ప్రొఫెషనల్స్ తమ వర్క్ ప్లేస్కు దగ్గరగా నివాసం ఉండాలని కోరుకుంటారు. దీంతో కోకపేట్లో రెసిడెన్షియల్ డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఇదే కారణంగా రెంటల్ డిమాండ్ కూడా ఈ ప్రాంతంలో చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా రియల్ ఎస్టేట్ గ్రోత్ జరగదు. కోకపేట్కున్న పెద్ద బలం ఏంటంటే అద్భుతమైన కనెక్టివిటీ. ఔటర్ రింగ్ రోడ్కు కోకపేట్ నుంచి చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది. దీనివల్ల ఎయిర్పోర్ట్కి వెళ్ళడం, సిటీ ఇతర ప్రాంతాలకు చేరుకోవడం చాలా సులభంగా మారుతుంది. అదేవిధంగా వైడ్ రోడ్లు, ప్లాన్ చేసిన లేఅవుట్స్ మరియు రాబోయే ఫ్లైఓవర్ ప్రాజెక్టులు ఈ ప్రాంతానికి లాంగ్ టర్మ్ అడ్వాంటేజ్ ఇస్తాయి. అందుకే ఫ్యూచర్ ట్రాఫిక్ ఇష్యూస్ తక్కువగా ఉండే లొకేషన్గా కోకపేట్ను చూస్తున్నారు. కోకపేట్ అభివృద్ధి యాదృచ్ఛికంగా జరుగుతున్నది కాదు. ఈ ప్రాంతం ప్లాన్ చేసిన డెవలప్మెంట్ జోన్గా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ ఎక్కువగా హెచ్ఎండిఏ అనుమతులు ఉన్న ప్రాజెక్టులు, హై రైజ్ అపార్ట్మెంట్లు మరియు కమర్షియల్ టవర్స్ కనిపిస్తాయి. దీనివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్, లివింగ్ క్వాలిటీ మరియు లాంగ్ టర్మ్ విలువ బలంగా నిలబడుతుంది. ఇన్వెస్ట్మెంట్ కోణంలో చూస్తే డిమాండ్ ఎక్కువగా ఉండే ప్రాంతంలో క్వాలిటీ సప్లై పరిమితంగా ఉంటే ప్రైస్ అప్రిషియేషన్ లాంగ్ టర్మ్లో సహజంగానే జరుగుతుంది. అందుకే కోకపేట్ను సీరియస్ ఇన్వెస్టర్లు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్తో చూస్తున్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. కోకపేట్లో ఇన్వెస్ట్ చేయటం అంటే బ్లైండ్గా నిర్ణయం తీసుకోవటం కాదు. ప్రాజెక్ట్ క్వాలిటీ, బిల్డర్ నమ్మకత్వం, లీగల్ అప్రూవల్స్ మరియు ప్రైజింగ్ అన్ని అంశాలు సరిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. రియల్ ఎస్టేట్లో హైప్ కంటే క్లారిటీ చాలా ముఖ్యం. సరైన గైడెన్స్తో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే లాంగ్ టర్మ్లో మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇలాంటి క్లియర్ మరియు నిజమైన రియల్ ఎస్టేట్ ఇన్సైట్స్ కోసం ఆర్ఆర్ ఇన్ఫ్రా ప్రాపర్టీ కన్సల్టెంట్స్ను ఫాలో అవ్వండి.